నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈరోజు జగిత్యాల పట్టణంలోని చింతకుంట చెరువులో ప్రభుత్వ పక్షాన చేప పిల్లలను వదిలే కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఏడీ ఫిషరీస్ గారికి, అదేవిధంగా జగిత్యాల మత్స్య పారిశ్రామిక సొసైటీ అధ్యక్షులు అంజయ్ గారు, మిగతా సభ్యులకు, కార్యవర్గ సభ్యులకు మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి చెరువులన్నిటి తెలంగాణ ప్రాంతంలో దాదాపు 800 సంవత్సరాల నుంచి కూడా గొలుసు కట్టు చెరువులుగా ఉంటూ పాత నిజాం కాలంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్ర పడ్డ తర్వాత చెరువులను పునరుద్ధరించుకోవడం, మరి అట్లాంటి చెరువులను రక్షించుకోవడానికి నిరంతరం మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా మత్స్య పారిశ్రామిక సొసైటీలు ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్నాయని చెప్పి నేను ఈ సందర్భంగా వారికి అభినందనలు కూడా తెలియజేస్తాను. ఇదేమి చెప్పాలంటే, ఈ మత్స్య పారిశ్రామిక సొసైటీలు లేకుండా ఉంటే పట్టణాలలో కావచ్చు, ఇప్పుడు పల్లెలలో కూడా భూముల ధరలు పెరిగాయి కాబట్టి ఈ చెరువులన్నీ కూడా కబ్జాలు అయిపోయాయి. తెలంగాణలో చెరువులలో ఏంటంటే ఏక ఫసలు పట్టాలని చెప్పి ప్రతి చెరువులో కూడా ఉంటుంది. అట్లా ఈ చెరువులో కూడా పట్టాలలో వల్ల మట్టి పోసుకుంటాం, మేము బంగ్లా కట్టుకుంటాం అని అంటారు. అట్లా కట్టుకుంటే చెరువులన్నీ చిన్నగా అయిపోతాం. చెరువుల చుట్టుపక్కల కూడా ఎఫ్టీఎల్ అని, బఫర్ జోన్ అని ఇవన్నీ కూడా ఉంటాయి. అక్కడ కాపాడకపోతే చెరువు కట్టలు ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటుంది. మరి మనం చూస్తున్నాం ఇప్పుడు కల్లపల్లి చెరువు కట్ట పరిస్థితి ఏముందో, అటువంటి పరిస్థితి రాకుండా చూడాలి. ఎందుకంటే ఇదే ప్రాంతంలో పుట్టిన వాడిగా, మరీ ముఖ్యంగా అక్కడే ఉన్న అంతర్గం వచ్చారు, గొలుసు కట్టారు. వీడికి నీళ్ళు రావాలంటే ఆడికెళ్ళి రావాలి, గుట్టల దగ్గర అంతర్గం వచ్చే ఊరయ్యలకి కుంట్లకి వెళ్ళి ఆశించారు. అందరూ అది ఎటో పోయింది, లింగం చెరువు, కర్ణాగుంటకి వెళ్ళి చింతకుంటకి వెళ్ళి కిలగడ్డకి వెళ్ళి మళ్ళీ నిలబడాలి, కులబెట్టడానికి పోవాలి. కానీ మధ్యలో చాలా ప్రాంతాలలో ఒర్రెలన్నీ కూడా ఆక్రమణలు అవుతున్నాయి. మనం ప్లాట్లు పెట్టుకుని బంగ్లాలు కడుతున్నాం కావచ్చు, కానీ ఆ నీళ్ళన్నీ, ఆ మోరు నీళ్లు కావచ్చు, వర్షాలు పడ్డప్పుడు వర్షం నీళ్లు రెండు కలిపి ఇళ్ళకి వచ్చే పరిస్థితి వస్తా ఉంది. ఆ వర్షాకాలం అందరం కూడా గగ్గోలు పెడుతున్నాం. మరి దానికి ఇబ్బంది కాకుండా తప్పకుండా ప్రజలందరూ కూడా ఒక బాధ్యతగా ఎఫ్టీఎల్ కావచ్చు, బఫర్ జోన్ల నిర్మాణాలు లేకుండా, అదేవిధంగా ఏదైతే పాత ఒర్రెలు ఉండేనో ఇప్పుడు దీనికి రావాలంటే లింగంపేట దాటి